సార్ ఒకటి చెప్పండి, మొత్తమే కూడాను వచ్చే రోజుల్లో తిరిగి టీడీపీ కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయా? నా వ్యక్తిగత అభిప్రాయం, ఈ ధోరణి మార్చుకోకపోతే ప్రస్తుతం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తూ ఉన్నటువంటి ఆకాశంలో ప్రచురించి విహరించేటటువంటి విధానం మార్చుకోకపోతే, నేను ఇదివరకు కూడా 2019 ఒక 9 నెలల ముందు బెజవాడలో సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో ఒక పెద్ద సమావేశం పెట్టాం. జస్టిస్ గోపాల్ గౌడ గారు, అట్లాగే మన మాజీ సుప్రీంకోర్టు జడ్జి చలమేశ్వర్ గారు, ఇంకా ఈఏఎస్ శర్మ గారు, పెద్ద వాళ్ళందరూ వచ్చారు. నేల విడిచి సాము చేయటం తగునా అనే పుస్తకం వేశారు. దాంట్లో ఇట్లా అనవసరమైన పనులు పెట్టుకోమండి, ప్రజలకి దైనందిక జీవితంలో వాళ్ళకి అవసరమైన చేయండి మా అనుభవం అంటే వినిపించుకోలేదు. ఫలితంగా గవర్నమెంట్ పోయింది. ఆ తర్వాత ఆ మహానుభావుడు వచ్చాడు. ఆయన అడ్డగోలుగా అతను అవినీతి, అక్రమాలు, అరాచకం, వాళ్ళ తండ్రికి అది లేదు, ఇతగాడు అరాచకం. నేను అప్పుడే చెప్పా, మీరు పద్ధతి మార్చుకోక ప్రభుత్వం మారితే రాబోయేది అరాచకమే. రాబోయే నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు కాదు, వాళ్ళ తాత వైఎస్ రాజారెడ్డి వారసుడు అవుతాడు అని చెప్పి ఆ రోజే చెప్పా. అట్టగా జరిగింది. ఆ తర్వాత పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామని ఇంకో పుస్తకం వేశా. అర్థమైందా? కాబట్టి ప్రభుత్వం మార్చుకుని ఇప్పటికైనా నిర్మాణంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి. పెద్దవి కానీ చిన్నవి కానీ అన్నీ కూడా.